విశాఖపట్నంలో మరో మ్యూజియం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే బీచ్ రోడ్డులో నేవీకి సంబంధించిన 5 మ్యూజియాలు ఉన్నాయి. దేశంలోనే నేవీకి సంబంధించిన 5 మ్యూజియాలు 500 మీటర్ల దూరం పరిధిలోనే ఉండటం ఒక విశాఖలోనే జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము UH-3H అనే ఒక నేవీకి సంబంధించిన హెలికాప్టర్ను ఈ మ్యూజియంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది భారత నావికాదళంలోకి 2009లో చేరింది. అప్పటి నుంచి కూడా దాదాపుగా 17 ఏళ్ల పాటు సేవలు అందించింది. ఆ తర్వాత నేవీ ఈ హెలికాప్టర్లను డీకమిషన్ చేసింది. డీకమిషన్ చేసిన తర్వాత వీటిని ఎలా ఉపయోగించాలి అని ఆలోచించినప్పుడు విశాఖలో ఒక హెలికాప్టర్ను మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ మ్యూజియంలోకే వెళ్తున్నాం మనం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనేది ప్రస్తుతం చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. బీచ్ పక్కనే ఉన్న రోడ్లో నుంచి వస్తే ఈ పక్కకే చేరుకోవచ్చు ఖచ్చితంగా. ఇది మనం ఎంటర్ అయ్యే ప్లేసు. పక్కనే టికెట్ కౌంటర్ ఉంది. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఎడమ వైపుగా ఈ వచ్చిన పర్యాటకులు కానీ ఈ మ్యూజియం చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ కూర్చొని టికెట్లు తీసుకుంటారు. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని ఇక్కడ ఎంగేజ్ చేయడానికని ఇక్కడ చిన్న ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ మ్యూజియం గురించి రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూసుకుంటున్న మెయిన్ ఎంట్రన్స్లోకి రాగానే ఇక్కడ UH-3H హెలికాప్టర్కి సంబంధించిన ఒక బొమ్మను అయితే పెట్టారు. ఇక్కడ మరికొన్ని హెలికాప్టర్కి సంబంధించిన బొమ్మలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే పేర్లు కూడా రాస్తారని చెప్తున్నారు. తుది మెరుగులు రుద్దుకుంటుంది. ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇది. లోపలికి రాగానే రైట్ సైడ్ వస్తే ఈ ఎంట్రన్స్. ఇదంతా కూడా ఒక పెద్ద లాబీ. ఇది ఈ లాబీకి సంబంధించి పైన కూడా ఈ హెలికాప్టర్ ఏర్పాట్లు చేశారు. ఒక బొమ్మల్ని వాటిని పెట్టడం జరిగింది. ఈ హెలికాప్టర్ యాక్షన్ సీన్లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలన్నింటినీ కూడా ఒక మ్యూజియం లాగా ఇక్కడైతే చూపించడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం మన కుడివైపున ఈ UH-3H హెలికాప్టరు సర్వీసులో ఎప్పుడు జాయిన్ అయింది, సర్వీసులో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎటువంటి ఆపరేషన్స్లో పాల్గొన్నాయి అనే ఒక డిస్ప్లేని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎడం వైపున కూడా ఈ 17 సంవత్సరాలు అంటే 2009 ఏప్రిల్ 28న భారత నావికాదళంలోకి చేరిన తర్వాత ఈ UH-3H ఏ మెయిన్ ఆపరేషన్స్లో పాల్గొంది అనే అన్ని బొమ్మలను కూడా డిస్ప్లే చేస్తూ కుడివైపున ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఎంట్రన్స్ లాబీలోకి రాగానే మొత్తం UH-3Hకి సంబంధించిన ఒక భారీ డిస్ప్లేని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఈ హెలికాప్టర్ యాక్షన్లో ఉన్నప్పుడు ఫోటోలను పెట్టడంతో పాటుగా ఈ హెలికాప్టర్కి సంబంధించిన సిబ్బంది ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళు పనిచేసిన ఫోటోలను చూపించే విధంగా కూడా ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. ఇవన్నీ కూడా LED లైట్లతో ఏర్పాటు చేయడంతో అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ UH-3Hని నేవీ డే జరుగుతున్న సమయంలో విశాఖలోని పర్యాటకులు కానీ విశాఖ వాసులు కానీ చాలా దగ్గర నుంచి వీటినైతే వీక్షించారు. ఆ అనుభూతిని కూడా పొందారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది INS అరిహంత్ అనే యుద్ధ నౌక పైన ఇవన్నీ కూడా ల్యాండ్ అయిన అప్పుడు ఫోటోలు. మొత్తం అమెరికా నుంచి 6 హెలికాప్టర్లను అయితే కొనుగోలు చేయడం జరిగింది 2009లో. అప్పటి నుంచి కూడా ఇవి విశాఖ కేంద్రంగానే అయితే తమ విధులను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా బీచ్లో డెమో చేసిన సమయంలో ఇవన్నీ కూడా తీసిన ఫోటోలు. ఇవి కూడా LED లైట్స్తో ఏర్పాటు చేయడంతో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇదంతా కారిడార్కి సంబంధించి. ఇక అసలు హెలికాప్టర్ ఎక్కడ పెట్టారు ఏంటి అనేది చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ కారిడార్లో నుంచి మనం బయటికి రాగానే అద్భుతంగా ఓపెన్ ప్లేస్లో మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా ఈ హెలికాప్టర్ని ఓపెన్ ప్లేస్లో ఏర్పాటు చేశారు. చుట్టూరు కూడా అద్దాలతో మెస్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా డిస్ప్లే చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దారు. ఇప్పటికే TU-142 మ్యూజియం ఇక్కడ ఉంది. అలాగే వెనక ఇంకొక యుద్ధ విమానానికి సంబంధించిన మ్యూజియం ఉంది. దీంతో పాటుగా కుర్సురా సబ్మెరైన్ కూడా విశాఖ బీచ్ రోడ్లో ఉంది. ఇక మనం చూస్తున్నాం ఈ హెలికాప్టర్కి సంబంధించి డీకమిషన్ చేసిన తర్వాత పార్ట్లుగా విడదీసి దీన్నైతే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా అసెంబుల్ చేశారు. పెయింటింగ్ కూడా అయిపోయింది. తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. 28 ఏప్రిల్ 2009న ఈ హెలికాప్టర్లు భారత నౌకాదళంలోకి చేరాయి. 28 ఏప్రిల్ 2024లో ఇవి నావికాదళం నుంచి డీకమిషనింగ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అంటే 28/4/2005 దీనిని ప్రారంభోత్సవం చేయనున్నారు. మొత్తానికైతే ఈ డేట్తో
ఈ విమానాలకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఈ హెలికాప్టర్కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే 1950లలో వీటినైతే తయారు చేయడం జరిగింది. 1950లలో అమెరికాలో చాలా అద్భుతంగా వీటినైతే వినియోగించడం జరిగింది. ఈ హెలికాప్టర్ల ప్రత్యేకత ఏంటంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వీటిని అద్భుతంగా వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో అక్కడ ఉన్న ప్రజలను ఆదుకునేందుకైతే వీటిని పూర్తి స్థాయిలో కూడా వినియోగించుకున్నారు. అమెరికాలో అయితే 2005లో వచ్చిన భారీ తుఫాను సమయంలో వీటి సేవలు అమోఘంగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత అమెరికా పూర్తి స్థాయిలో కూడా వీటిని తమ సర్వీసుల నుంచి తొలగించి వేసింది. ఈ నేపథ్యంలోనే భారత్తో జరిగిన ఒప్పందంలో భాగంగా భారత నావికాదళంలోకి 2007లో వీటిని తీసుకురావాలని నిర్ణయించారు. ఆ సమయంలో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ హెలికాప్టర్లో ఒక 6ంటినైతే ఇక్కడికి తీసుకురావాలని నిర్ణయించారు. ముఖ్యంగా 1950లో తయారైనవి 2009 ఏప్రిల్ 24న వీటిని భారత నావికాదళంలోకి అయితే తీసుకువచ్చారు. ఈ హెలికాప్టర్ల ప్రత్యేకత ఏంటంటే 120 knots వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. దాదాపుగా ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత 3 గంటల 45 నిమిషాల పాటు అయితే ఇవి గాలిలో ప్రయాణించగలవు. ముఖ్యంగా తుఫాన్లు సమయంలో కానీ తుఫాన్లు ముగిసిన తర్వాత వరదల సమయంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, అలాగే వాళ్లకు ప్రతికూల పరిస్థితుల్లో ఆహారాన్ని అందించడానికి ఇటువంటి పనుల కోసం అయితే ప్రత్యేకంగా వినియోగిస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము యుద్ధ సమయంలో ఏవైతే ఈ హెలికాప్టర్లను వినియోగించారో యాజ్ ఈజ్గా అయితే వీటిని ఇక్కడికి తీసుకురావటం జరిగింది. ఇక్కడే పెట్టారు. ఈ హెలికాప్టర్కి సంబంధించి మనం చూస్తున్నాం ఈ మెట్లను అయితే ఏర్పాటు చేశారు. వచ్చిన వారు ఈ మెట్ల ద్వారా హెలికాప్టర్ లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉంటాయో చూస్తారు. లోపల ఒక ఆడియో ఏర్పాట్లు కూడా చేశారు. హెలికాప్టర్ యొక్క పనితీరును, ఇది ఏ విధంగా పనిచేసింది, ఇది అందించిన సేవలను వివరించే విధంగా ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఈ పక్కన చూస్తున్నాం మనం పూల కుండీలతో కూడిన ఒక ఫౌంటైన్ ఇక్కడ ఉంటుంది. వచ్చిన వారు హెలికాప్టర్ను చూడటంతో పాటుగా ఆహ్లాదకరంగా గడపడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. చుట్టూ మొత్తం 4 పక్కల కూడా అద్దాలతో అయితే దీన్ని మూసివేశారు. బయట ప్రాంతం నుంచి బీచ్కి ఆనుకునే ఉండటంతో దీనికి మెయింటెనెన్స్ కొంత ఎక్కువగానే ఉంటుంది. మనం పక్కనే చూస్తున్నాం సిఆర్ఆర్ అనే ఒక యుద్ధ విమానానికి సంబంధించిన మ్యూజియం కూడా దీని పక్కనే ఉంది. మనం చూస్తున్నాం హెలికాప్టర్కి సంబంధించి ఒరిజినల్ హెలికాప్టర్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడంతో ఇది చూసిన పర్యాటకులు అయితే ఆహ్లాదకరంగా గడుపుతారంటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది ఒక మధురమైన అనుభూతిని అయితే మిగులుస్తుంది. ఈ 28వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని పర్యాటకుల కోసం ఇనాగ్రేట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ రోజు నుంచి పూర్తి స్థాయిలో కూడా విశాఖ వాసులకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఇప్పటికే ఈ చుట్టుపక్కల 4 నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలు కానీ, హెలికాప్టర్లు కానీ, అలాగే సబ్మెరైన్ కూడా ఉంది. ఈ 4టికి సంబంధించి ఒకే టికెట్ పెట్టి పిల్లల్ని ఎలో చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే విశాఖ బీచ్ రోడ్డులో ఈ హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటుతో మరొక అద్భుతమైన మ్యూజియం, ముఖ్యంగా యుద్ధ సమయాల్లో పనిచేసే హెలికాప్టర్ నేరుగా ప్రజలకు చూపించే ఈ ఏర్పాట్లు అయితే చాలా ఆకట్టుకునే విధంగా అయితే ఉంది.